స్ట్రీట్ డాగ్స్తో నాకు ఒక స్కేరీ స్టోరీ ఉంది. మీరు తప్పక వినండి. మీకెందుకు చెప్తున్నాను, మేమెందుకు వినాలని అనుకోవద్దు. అసలు ఇది అందరికీ యూజ్ అయ్యిద్ది. మీకైతే ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు, వినండి. ఫస్ట్ నాకేంటంటే కుక్కలంటే చాలా భయము. నేను జాబ్ చేసేటప్పుడు, హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. ఇక్కడ సండే నైట్ బస్ ఎక్కి నేనైతే మార్నింగ్ దిగేదాన్ని. 4 కల్లా దిగేదాన్ని బస్సు అమీర్పేటలో. అమీర్పేట నుండి మధురానగర్ వెళ్ళాలి. సో మా హాస్టల్ దగ్గర చాలా కామ్ గా ఉంటుంది. అవన్నీ నార్మల్ లివింగ్ అంటే నార్మల్ ఇండివిజువల్ హౌసెస్ అవన్నీ ఉంటాయి. ఆ ఇండివిజువల్ హౌసెస్ లో ఒక అపార్ట్మెంట్ లో మా హాస్టల్ ఉండేది. ఫస్ట్ లో చెత్త కుండీలు అవేమి ఉండే కాదు, కానీ కొన్ని రోజుల తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు పెట్టారు. అప్పటి నుండి అక్కడ కుక్కలు చేరుకోవడం స్టార్ట్ అయినాయి. నాకేమో కుక్కలంటే భయము. అది 4 o'clock కి అందరూ పడుకుంటారు ఎవరన్నా హెల్ప్ చేయాలన్నా కానీ. ఇంకా అమీర్పేటలో నేను ఆటో ఎక్కి మధురానగర్ లో దిగి హాస్టల్ కి నడుచుకుంటా వెళ్తా ఉంటాను. ఈ మధ్యలో కుక్కలు ఏమన్నా అడ్డొస్తాయేమో అని చూస్తా ఉంటే ముందే ఆంటీ ఫోన్ చేసి వార్డెన్ కి డోర్ ఓపెన్ చేసి ఉంచమని చెప్తాను. ఆ రోజు ఆమె డోర్ ఓపెన్ చేయలేదు. ఎంత ఫోన్ చేస్తున్నా ఓపెన్ చేయట్లేదు. ఈ లోపు నేను వాక్ చేసుకుంటూ వస్తుండగా అసలు ఆల్మోస్ట్ ఎన్ని కుక్కలు అంటే అన్ని కుక్కలు, అట్లీస్ట్ 15 అన్నా ఉండుంటాయి. తల్లి, తండ్రి, నైబర్స్, పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు ఒక 15 అన్నా ఉంటాయి. అన్ని అటాక్ మోడ్కి వచ్చేసినాయి నా మీదకి. ఇంకా నా పరిస్థితి చూడాలి. నేను ముందే ఫోన్ చేస్తా ఉన్నా కదా ఆంటీకి, నా చేతిలో ఫోన్ ఉంది. ఆ అటాక్ చేసిన కుక్కలన్నిటినీ నా చేతిలో ఉన్న ఫోన్ పెట్టి మూతి మీద అసలు నాకు తెలియకుండానే పటా 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 కొట్టేశాను. మీదకి రాకుండా అటాక్ చేసేసి నా మీద. ఇంకా అటన్నిటికి మూతి పగిలిపోయినట్టుంది. ఇంకా అంతే, అసలు అవన్నీ వెళ్ళిపోయినాయి. అంతలోకి ఆంటీ ఆంటీ అని నేను అరుస్తా ఉండగా వాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేశారు. వాళ్ళు ఫుల్ డీప్ స్లీప్ లో ఉన్నారంట. నాకైతే అసలు చుచ్చు పడిపోయింది. నేను అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. భలే సర్వైవ్ అయ్యాను అనిపించింది. అసలు అది ఆ కుక్కల స్టోరీ. మీకు ఎప్పుడన్నా ఇలా జరిగిందా? మీకు స్కేరీ కాదేమో కానీ నాకైతే స్కేరీ అయ్యింది. ఎందుకంటే ఒక్క డాగ్ అంటేనే భయము. ఒకేసారి 15 to 16, 20 డాగ్స్ వచ్చినాయి అంటే ఇంకా చూడండి. నన్ను మాత్రం ఫుల్ చుట్టేసింది. నేను ఒక రౌండ్ 2 rounds వేసి పటా 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 మూతి మీద కొట్టేస్తే కుయ్ 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 అనుకుంటూ వెళ్ళిపోయినాయి. మరి నేను సర్వైవ్ అవ్వాలంటే మళ్ళీ తప్పనిసరిగా కొట్టాల్సి వచ్చింది. అమ్మ, డాగ్ ప్రియులైతే వాటిని ఎలా భరిస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నాకైతే డాగ్స్ అంటే పిచ్చ భయం. ఆ టైం నుండి నాకు ఇంకా డాగ్స్ అంటే చిరాకు వచ్చేసింది. ఇంకో లైఫ్లో జరిగిన స్కేరీ స్టోరీతో